హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ స్టైల్ కుకింగ్ డైలీ. నేను మీ మాన్స. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నామండి బ్లాక్ ఫారెస్ట్ కేకుని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో మీకు నేను ఈరోజు చూపిస్తానండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. సో మరి దీన్ని రెడీ చేసుకోవడానికన్నా ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే వీడియోని కూడా ఎండ్ వరకు వాచ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఇందుకోసం నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ నేను ఒక 4 టేబుల్ స్పూన్ల షుగర్ పౌడర్ని తీసేసుకుంటున్నానండి. సో ఇవి వేసుకున్న తర్వాత మంచిగా మీరు విస్కర్ తీసేసుకొని చక్కగా మనకు ఇదంతా కలిసేలాగా ఒక క్రీమీ టెక్చర్ వచ్చేలాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా అయ్యాక ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ కప్పు మిల్క్ మేడ్నే యాడ్ చేసేసుకుంటున్నానండి. సో ఇది వేసుకున్న తర్వాత కూడా మీరు చక్కగా విస్కర్ తీసుకొని విస్కర్ తోటే కలుపుకోవాలి. మనకి ఇది చాలా హార్డ్గా అవుతుందండి కలిపిన కొలది. సో నో ప్రాబ్లం అండి, మీరు మంచిగా విస్కర్ తోటి కలుపుకుంటూనే ఉండాలి. దీన్ని ఒక 3 మినిట్స్ ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక కప్పు మిల్క్ తీసేసుకోవాలండి. దాంట్లో నేను ఒక టీ స్పూన్ వరకు వెనిగర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. మీ దగ్గర ఇన్ కేస్ వెనిగర్ లేదనుకుంటే లెమన్ జ్యూస్ అయినా ఒక 2 టీ స్పూన్స్ యాడ్ చేసేసుకొని కలిపి పక్కన పెట్టేసేసుకోండి ఈ పాలను. ఇప్పుడు మళ్ళీ ముందుగా రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా కండెన్స్డ్ మిల్క్ ఇది. సో దాన్ని మళ్ళీ మీరు విస్కర్ తోటి కలుపుకుంటూనే ఉండాలండి. సో దీన్ని కూడా మళ్ళీ ఒక్కసారి 2 మినిట్స్ వరకు కలిపేసేసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ ఒక పక్కన పెట్టుకొని మళ్ళీ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో నేను ఒక కప్పు మైదాని వేసేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఒక టీ స్పూను బేకింగ్ పౌడర్ని వేసుకుంటున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసేసుకొని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ చక్కగా ఒకసారి జల్లించేసేసుకోండి. సో ఇది ఇలా జల్లించేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పిండంతా కలిసేలాగా ఒక్కసారి స్పూన్ పెట్టుకొని చక్కగా అంతా కలిపేసేసుకోవాలండి. సో దీన్నంతా ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టుకొని మళ్ళీ ఒకసారి కండెన్స్డ్ మిల్క్ని మళ్ళీ కలుపుకోండి. సో మీరు మాటి మాటికి ఎందుకు కలుపుతున్నారు అనుకోవచ్చు, గట్టిగా అవుతుందని చెప్పాను కదండి. సో అందుకోసము ఇప్పుడు మళ్ళీ పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నేను ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో సాల్ట్ని యాడ్ చేసేసుకున్నానండి. నేను దీన్ని 2-3 టైమ్స్ యూజ్ చేశాను, అందుకే ఇలా కాస్త నల్ల నల్లగా ఉంది. దీంట్లో ఒక స్టాండ్ని పెట్టేసేసుకొని దీనిపైన కుక్కర్ విజిల్ తీసేసుకోండి. కుక్కర్ రబ్బర్ కూడా తీసేసుకోవాలండి. సో ఇవి తీసేసుకొని మూత పెట్టేసేసుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకుందాము. ఇప్పుడు నేను ఈ కేక్ మోల్డ్ కోసము నేను ఇక్కడ ఒక టిఫిన్ బాక్స్ తీసుకున్నానండి. ఇదైతే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే నేను ఇక్కడ ఒక పేపర్ కూడా యాడ్ చేసేసుకొని పెట్టుకున్నాను. సో నేను ఇక్కడ బటర్ పేపర్ తీసుకున్నానని, ఇన్ కేస్ మీ దగ్గర బటర్ పేపర్ లేదనుకుంటే న్యూస్ పేపర్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. మనకు ఈ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా కట్ చేసి పెట్టుకోవాలండి. సో మనకు లోతుగా మంచిగా ఉండేలాగా చూసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మన కండెన్స్డ్ మిల్క్ను గట్టిగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. సో మనకు ఈ క్రీమీ టెక్స్చర్ వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో మనము కొద్దిగా పాలను యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకుందాము. ముందుగా ఒక హాఫ్ మిల్క్ వరకు ఇందులో యాడ్ చేసేసుకొని చక్కగా కలుపుకోవాలండి. సో మనకు ఎడ్జీలకు కూడా అంటుకొని ఉంటుంది కదా కండెన్స్డ్ మిల్క్. సో దాన్ని కూడా చక్కగా కలిపేలాగా కలిపేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసేసుకోవాలండి. సో ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా పౌడరు, మైదా, కోకో పౌడర్ అన్నీ కలిపింది ఉంది కదా. సో ఆ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా ఒక హాఫ్ వరకు దీంట్లో యాడ్ చేసేసుకోండి. మొత్తం ఒక్కటిసారిగా వేసేసుకోకూడదు. సో ఇలా హాఫ్ వరకు వేసుకున్న తర్వాత చక్కగా మీరు అంతా కలిసేలాగా కలిపేసేసుకోవాలండి. మీరు చూసుకోండి, తిప్పడం మాత్రం ఒకటే వేలో తిప్పుకోవాలి. మీరు గుండ్రంగా తిప్పితే గుండ్రంగానే తిప్పండి, లేదు అని అంటే కట్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకున్నా కూడా పర్లేదు. సో ఇప్పుడు మిగిలిపోయిన మైదాని కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకోవాలండి. సో ఇది పూర్తిగా యాడ్ చేసుకొని మిగిలిపోయిన పాలను కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకొని చక్కగా మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసేసుకుందామండి. సో ఇది మనకు కరెక్ట్గా మనకు టెక్స్చర్ చూడండి, ఇలా జారుడులాగా కరెక్ట్గా ఉండాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి కేక్. సో ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా టిఫిన్ బాక్స్ మోల్డ్. సో దాంట్లో కాస్త మీరు ఇలా ముందుగా రెడీ చేసుకొని ఉంచుకున్న బ్యాటర్ ఉంది కదా దాన్ని పెట్టేసేసుకొని దానిపైన బటర్ పేపర్ని కూడా ప్లేస్ చేసేసుకొని కాస్త మీరు బటర్ కానీ లేదు అని అంటే ఆయిల్ని కానీ
ఇలా చక్కగా కలిపేసేసుకొని మన బటర్ పేపర్కి అంతా అప్లై చేసేసుకోవాలండి. లేదంటే మనకు కేకు దానికి గట్టిగా అతుక్కుంటుంది. సో అందుకోసము ఇప్పుడు మీరు ముందుగా రెడీ చేసుకుని ఉంచుకున్న బ్యాటర్ ఉంది కదా కేక్ది, సో దాన్ని దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలండి. సో ఇలా నేను పూర్తిగా యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇలా మొత్తం కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసేసుకోండి, ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా. ఇప్పుడు మనకు ప్రీ హీట్ అయిన కుక్కర్ మూత తీసేసుకొని దాంట్లో మనము ఈ కేక్ మోల్డ్ని ప్లేస్ చేసేసుకొని మూత పెట్టేసేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో 30-40 మినిట్స్ వరకు మనము బేక్ చేసేసుకోవాలండి. ఇన్ కేసు మనం రబ్బర్ తీసాం కాబట్టి ఇంకో 5 మినిట్స్ కూడా అటు ఇటుగా అవుతుంది. సో ఇలా చక్కగా బేక్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మూత తీసి చూసుకుందామండి. సో మన కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఒక్కసారి మనం దీంట్లో టూత్ పిక్ను కూడా వేసుకొని చూద్దాము. చూడండి, ఇలా టూత్ పిక్ పెట్టి తీస్తే మనకు ఎక్కడ అంటుకోకుండా వచ్చిందంటే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. సో ఇప్పుడు దీన్ని చక్కగా మనం బయటికి తీసుకొని చల్లార్చేసేసుకుందాము. మనకు ఇది చక్కగా మనకు చల్లారింది. తర్వాత మనకు పైనున్నదంతా కాస్త గట్టిగా అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో అందుకోసము దీనిపైన ఒక తడి క్లాత్ని కప్పేసి మనకు పూర్తిగా చల్లారే వరకు దీనిపైన పెట్టేసేసుకొని ఉంచుకోండి. మనకు పూర్తిగా చల్లాలంటే ఒక 1.5 అవర్ పడుతుంది. సో ఇలాగే కప్పి ఉంచేసేసుకోండి. ఇప్పుడు 1.5 అవర్ తర్వాత తీసి చూసుకుంటే మనకు కేక్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి. పైనదంతా గట్టిగా అవ్వదు, రఫ్గా ఉండదు. సో ఇప్పుడు దీంట్లో మనము ఒక్కసారి కాస్త చాకుని చేసి పెట్టేసుకొని ఇప్పుడు తీసేసుకుందాము. చూడండి, పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. దీనిపైన ఉన్న బటర్ పేపర్ కూడా చాలా ఈజీగా వచ్చేసింది కదండి. సో దీన్ని ఒకసారి మీరు కావాలంటే ప్రెస్ చేసి కూడా చూసుకోండి. చాలా ఫ్లఫీగా సూపర్గా ఉంటుందండి. సో ఇప్పుడు దీన్ని మనము లేయర్స్గా కట్ చేసేసుకుందాము. నేనైతే ఇక్కడ 3 లేయర్స్గా కట్ చేసేసుకున్నానండి. సన్నగా ఉంటేనే చాలా బాగుంటుంది. నేను దారంతో కట్ చేసుకున్నాను. సో దారంతోటైనా, లేదు అంటే మీ దగ్గర చాకు ఉంటే చాకుతోనైనా కట్ చేసేసుకోండి. ఇక్కడ నేను డార్క్ చాక్లెట్ తీసుకుంటున్నానండి. డ్యూకోస్ వారిది డార్క్ కాంపౌండ్ తీసుకుంటున్నాను. మీకు నచ్చిన ఏ కాంపౌండ్ అయినా పర్వాలేదు, డార్క్ చాక్లెట్. సో దీన్ని మనము చక్కగా తీసేసుకొని ఇక్కడ నేను పీలర్ ఉంటుంది కదండి, ఆ పీలర్ తోటి ఇలా కట్ చేసేసుకుంటున్నానండి. మనకు చాక్లెట్ అనేది దానికి అతికించడం కోసము. సో ఇలా నేను రెడీ చేసుకుని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం, మెల్ట్ అవ్వకుండా ఉండడం కోసము. ఇప్పుడు ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నానండి, ట్రాపికానా వాళ్ళది. సో ఇదైతే చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడు కేక్ చేసిన ఈ విప్పింగ్ క్రీమ్ని యూజ్ చేసుకుంటాను. ఇప్పుడు మీరు ఒక బర్తన్ తీసుకొని దాంట్లో కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసేసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసేసుకొని చక్కగా మనము విప్ చేసేసుకోవాలండి. బ్లెండర్ తీసుకొని బ్లెండర్ తోటి విప్ చేసేసుకోండి. మనకు ఈ క్రీమ్ అనేది మనకు చాలా సాఫ్ట్గా ఉండకూడదు, అలాగని హార్డ్గా కూడా ఉండకూడదండి. మంచిగా స్టిఫ్గా వచ్చేలాగా ఉండాలి. చూడండి, ఇలా బీటర్ తోటి ముంచి చూస్తే కిందికి రాలకుండా కరెక్ట్గా ఉండాలండి. సో మీకు ఇంకా డౌట్గా అనిపిస్తే మీరు ఒకసారి మొత్తం క్రీమ్ అంతా విప్ అయిపోయిన తర్వాత మీరు ఇలా ఒకసారి బోర్లీస్ కూడా చూడండి. మనకు అతుక్కొని ఉందంటే పర్ఫెక్ట్గా అయినట్టు. ఇప్పుడు నేను మధ్యలో చెర్రీస్ని యాడ్ చేసుకోవడం కోసము చూడండి, ఇలా చెర్రీస్ తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నానండి. మనకు ఇవి మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కేక్ అనేది. సో అందుకోసము ఇలా నేను కట్ చేసేసుకుంటున్నాను. సో దీనికోసం నాకు ఒక 10 చెర్రీస్ వరకు పట్టాయండి. సో వీటిని కూడా పక్కన పెట్టుకొని ఇలా తిప్పుకోవడం కోసము నేను ఇలా ఒక బర్తన్ పెట్టేసేసుకొని దానిపైన ఒక ప్లేట్ పెట్టుకున్నానండి. సో మనకు కేక్ ఐసింగ్ చేసినప్పుడు చాలా చక్కగా తిరగడం కోసము. అలాగే దీనిపైన నేను ఒక కేక్ రెడీ చేసుకోవడం కోసము దానిపైన ఒక కేక్ది పెట్టేసేసుకొని దాని మీద కాస్త నేను విప్పింగ్ క్రీమును యాడ్ చేసేసుకుంటున్నానండి. ఎందుకంటే మనము కేక్ ప్లేస్ చేసినప్పుడు జారిపోకుండా ఉంటుంది. అలాగే దీనిపైన ఒక లేయర్ పెట్టేసేసుకుంటున్నాను. దీంట్లో ఇప్పుడు నేను షుగర్ సిరప్ రెడీ చేసుకున్నానండి. షుగర్ వేసుకొని 1 కప్పు షుగర్ వేసుకొని ఒక 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని చక్కగా కరిగించేసేసుకున్నానండి. పాకం ఏం అవసరం లేదు, మనకు షుగర్ మొత్తం పూర్తిగా మెల్ట్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మీరు చక్కగా
ఎక్కువగా షుగర్ సిరప్ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన విప్పింగ్ క్రీమ్‌ను పెట్టేసేసుకొని ఒక స్పాచులా తోటి పర్ఫెక్ట్‌గా అప్లై చేసేసుకోవాలండి విప్పింగ్ క్రీమ్ అనేది. మీరు చూసుకోండి. ఇన్ కేస్ మీకు కాస్త ఎక్కువగా క్రీమ్ కావాలనుకుంటే కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి. లేదు మధ్యస్థంగా కావాలంటే మధ్యస్థంగా మీరు అప్లై చేసేసుకున్న తర్వాత దానిపైనుంచి మనం కట్ చేసుకొని ఉంచుకున్న చెర్రీస్ ఉన్నాయి కదండీ! సో, వాటిని కూడా దీనిపైనంతా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక లేయరు విప్పింగ్ క్రీమ్‌ని యాడ్ చేసుకోండి. సో, మీరు కాస్త పల్చగానే వేసేసుకోవాలండి. మనము 2 లేయర్ విప్పింగ్ క్రీమ్ వేసుకుంటాం కాబట్టి. సో, ఇక్కడ నేను ఒక స్క్రాపర్ కూడా తీసేసుకొని సమానంగా చేసేసుకుంటున్నానండి. సో, మనకి ఇలా స్క్రాపర్ ఉంటే కూడా చాలా బాగా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. సో, ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఇంకో లేయర్‌ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో, మళ్ళీ సేమ్ అలాగే ఫస్ట్ లేయర్ పైన ఎలాగైతే షుగర్ సిరప్ అప్లై చేసేసుకున్నామో దీనిపైన కూడా అలాగే షుగర్ సిరప్ అప్లై చేసేసుకొని విప్పింగ్ క్రీమ్ వేసుకొని దానిపైన మళ్ళీ చెర్రీస్‌ని యాడ్ చేసేసుకొని ఇలాగే నేను 3 లేయర్స్ చేసేసుకున్నానండి. సో, ఇలా 3 లేయర్స్ చేసుకున్న తర్వాత స్క్రాపర్ తోటి పూర్తిగా పర్ఫెక్ట్‌గా చేసేసుకుంటున్నానండి. సో, మనకు ఐసింగ్ ఎంత చక్కగా ఉంటే మనకు కేక్ కూడా అంత బాగొస్తుంది. సో, దీన్ని నేను ఒక 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసేసుకుంటానండి. ఇప్పుడు మనము కేక్ పైన ఫ్లవర్స్ లాగా డెకరేట్ చేసుకోవడం కోసము ఇక్కడ నేను పైపింగ్ బ్యాగ్ లేకుంటే ప్యాకెట్ మిల్క్ ఉంటాయి కదండీ! సో, ఆ ప్యాకెట్‌ని తీసేసుకొని దాని లోపల ఒక ఫ్లవర్ నాజిల్ పెట్టేసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్‌లో ప్లేస్ చేసేసుకొని దాంట్లో విప్పింగ్ క్రీమ్‌ని యాడ్ చేసేసుకున్నానండి. సో, ఇలా విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసేసుకొని ఈ కవర్‌ని కరెక్ట్‌గా ఎడ్జెస్ అన్నీ చక్కగా క్లోజ్ చేసేసుకుంటే మనకు ఇక్కడ ఏదైతే నాజిల్ ఉందో ఆ నాజిల్ నుంచి మనకు ఆ క్రీమ్ అనేది వస్తుందండి. సో, దీనితోటి చక్కగా మీరు మీకు నచ్చిన ఫ్లవర్స్‌ని వేసేసుకోవాలండి. సో, నేనైతే ఇలాగా యాడ్ చేసేసుకుంటున్నాను. సో, వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మీరు రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదండీ చాక్లెట్‌ని. సో, ఆ చాక్లెట్‌ని దీనిపైన యాడ్ చేసేసుకోండి. మనకు డార్క్ ఫారెస్ట్ అంటేనే ఈ చాక్లెట్ చాలా బావుంటుందండి. సో, ఇలా మొత్తం పూర్తిగా పైన వేసుకున్న తర్వాత మీరు ఎడ్జెస్‌కి కూడా చక్కగా అతికించాలి దీన్ని. వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి. ఇలా తిప్పుకుంటూ ఇలా పూర్తిగా ఎడ్జెస్ అంతా అతికించేసేసుకోండి. అలాగే మన ఫ్లవర్స్ పైన కాస్త చెర్రీస్‌ని కూడా ప్లేస్ చేసేసుకోండి. సో, చూడండి చూడ్డానికి చాలా యమ్మీ యమ్మీగా ఉంది కదా! సో, దీన్ని మనము ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే సూపర్‌గా ఉంటుందండి కేక్ అయితే. మీరింకా దీనికి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సో, 2 అవర్స్ తర్వాత దీన్ని తీసి మనం కట్ చేసి చూద్దామండి. సో, మన కేక్ అనేది ఎలా వచ్చిందో మీకు నేనిప్పుడు చూపిస్తాను. సో, ఇలా కట్ చేసేసుకొని చక్కగా మీరు ఒక స్పాచులా తీసేసుకొని దాంతోటి మన కేక్‌ని తీసేసుకోవాలండి. సో, చూడండి 3 లేయర్స్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా విప్పింగ్ క్రీమ్ అతుక్కొనుంది. సో, మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో రెడీ చేసేసుకోండి. అలాగే కేక్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం